హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయబో టాపిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం గురించి తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఈజ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం? Let us discuss about endoplasmic reticulum. Endoplasmic reticulum is a continuous network of flattened sacs and tubules that extends throughout the cytoplasm. Endoplasmic reticulum అంటే ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెన్స్, నెట్వర్క్ ఆఫ్ ఫ్లాటెండ్ సాక్స్ అండ్ ట్యూబుల్స్. ఇవి ఏం చేస్తున్నాయి? సెల్ మొత్తం ఎక్స్టెండ్ అయి ఉంటున్నాయి. ఇలా సెల్ మొత్తం ఎక్స్టెండ్ అయినటువంటి ఈ నెట్వర్క్ ఆఫ్ సాక్స్ని, ట్యూబుల్స్ని ఏమంటారంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని అంటారు. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై చార్లెస్ గార్నియర్ ఇన్ ద ఇయర్ 1897 అండర్ లైట్ మైక్రోస్కోప్ అండ్ ఈ వెర్ కాయిన్డ్ యాజ్ ఎర్గాస్టోప్లాజం. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఈ ఆర్గనెల్ని ఫస్ట్ లైట్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. 1897లో చార్లెస్ గార్నియర్ సైంటిస్ట్ లైట్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఈ ఆర్గనెల్ని అబ్జర్వ్ చేసి చేయడం జరిగింది. తర్వాత ఈ ఆర్గనెల్కి ఎర్గాస్టోప్లాజం అని పేరు పెట్టడం జరిగింది. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం వాజ్ డిస్కవర్డ్ బై ఆల్బర్ట్ క్లాడ్, ఎర్నెస్ట్ ఎఫ్ ఫుల్లమ్ అండ్ కీత్ ఆర్ పోర్టర్ అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇన్ 1945. 1945లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఆల్బర్ట్ క్లాడ్, ఎర్నెస్ట్ ఎఫ్ ఫుల్లమ్, కీత్ ఆర్ పోర్టర్ అనే సైంటిస్ట్లో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంని డిస్కవర్ చేయడం జరిగింది. ద నేమ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం వాజ్ కాయిన్డ్ బై కీత్ ఆర్ పోర్టర్. ద వర్డ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం derived from Greek and Latin. Endoplasmic come from the Greek words endon and plasma, while reticulum is Latin word for little net. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనే వర్డ్ని, ఈ నేమ్ని కీత్ ఆర్ పోర్టర్ అనే సైంటిస్ట్ ఈ ఆర్గనెల్కి పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనే వర్డ్ రెండు గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ నుంచి తీసుకోబడింది. ఎండోప్లాజ్మిక్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్స్ నుంచి తీసుకోబడింది. ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటంటే ఎండాన్ అండ్ ప్లాస్మా. ఇక్కడ ఎండాన్ అంటే విత్ ఇన్ అని అర్థము, ప్లాస్మా అంటే సంథింగ్ మోల్డెడ్ అని అర్థము. వైల్ రెటిక్యులం ఈజ్ లాటిన్ ఫర్ లిటిల్ నెట్. అంటే రెటిక్యులం అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. దీని అర్థం ఏంటంటే లిటిల్ నెట్ అనే అర్థం. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఫౌండ్ ఇన్ ఆల్ యూకారియోటిక్ సెల్స్. ద ప్రోకారియోటిక్ సెల్స్ డు నాట్ హ్యావ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఇన్ యూకారియోటిక్ సెల్స్ ఎక్సెప్ట్ ఆర్బీసీస్ అండ్ స్పెర్మటోజోవా ఆర్ స్పెర్మ్ సెల్స్ డు నాట్ హ్యావ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ప్రోకారియోటిక్ సెల్స్లో ఉండవు, ఇవి కేవలం యూకారియోటిక్ సెల్స్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. లెట్ us డిస్కస్ అబౌట్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ద outer surface ఆఫ్ endoplasmic reticulum with ribosomes is known as rough endoplasmic reticulum. These membrane bounded ribosomes are firmly attached to the outer cytosolic side of endoplasmic reticulum, and there are 13 billion of ribosomes are present in the rough endoplasmic reticulum in the average liver cell, and rough endoplasmic reticulum is found throughout the cell, but the density is higher near the nucleus and the Golgi apparatus. ఏ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం రీజన్లో అయితే రైబోజోమ్స్ ఉంటాయో ఆ ఏరియాని ఏమంటారంటే, ఆ ఏరియా ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఏమంటారంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటారు. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం పైన ఉండే రైబోజోమ్స్ సిస్టోసోలిక్ సైడ్ పైన గట్టిగా అటాచ్ అయి ఉంటాయి. తర్వాత లివర్ సెల్స్లో ఉండేటువంటి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో దాదాపు 13 billion ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. అయితే ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం సెల్ మొత్తం ఉన్నప్పటికీ కూడా రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం యొక్క డెన్సిటీ ఎక్కువగా న్యూక్లియస్ మరియు గాల్గి ఆపరేటర్స్కి దగ్గరగా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. లెట్ us డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఫస్ట్ ఫంక్షన్ ప్రోటీన్ సింథసిస్. The
rough endoplasmic reticulum sites for synthesis of proteins. It includes those destined for secretion from the cell and for incorporation into the cell membrane or for delivery to other organelle like Golgi apparatus. ముఖ్యంగా రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం పైన రైబోజోమ్స్ ఉంటాయి కదా, ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది. ఇందులో కొన్ని ప్రోటీన్స్ సెల్ నుంచి సెక్రేషన్ అయ్యే ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సెల్ మెంబ్రేన్ నుంచి సెక్రెట్ అయ్యే సెల్ మెంబ్రేన్కి పంపించే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని వేరే ఆర్గనెల్ గాల్గి ఆపరేటర్స్కి పంపించే ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రోటీన్ ఫోల్డింగ్. వన్స్ సింథసైజ్డ్ these proteins can fold into their correct 3-dimensional shapes within the RER lumen. The folding is crucial for the protein's function. ఎప్పుడైతే ప్రోటీన్స్ సింథసైజ్ అవుతాయో అయిన తర్వాత రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం యొక్క లూమెన్లో ఈ ప్రోటీన్స్ ఫోల్డ్ అవ్వడం జరుగుతుంది. ఫోల్డ్ ఎందుకు అవుతా అంటే కరెక్ట్ ఇవి 3-dimensional షేప్లో వచ్చే విధంగా ఈ ఒక ప్రోటీన్ ఫోల్డింగ్ జరుగుతుంది. ఈ ఫోల్డింగ్ ఎందుకోసం అవసరం అవుతుంది అంటే ప్రోటీన్స్ ఎందుకు ఫోల్డింగ్ అవ్వాలంటే అవి ప్రాపర్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రాపర్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రోటీన్స్ ప్రాపర్గా ఫోల్డింగ్ అయి ఉండాలి. ఇక్కడ ల్యూమన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఆ ఎండోప్లాజ్మిక్ రెటికులం యొక్క డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ సాక్స్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబుల్స్ ఉంటాయి. ఈ సాక్స్ ట్యూబుల్స్లో ఉన్న ఎంటీ స్పేస్ని ల్యూమన్ అంటారు. ఈ లూమెన్లోనే ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్స్ యొక్క ఫోల్డింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ ప్రోటీన్ మోడిఫికేషన్. The RER can also modify proteins through the process called glycosylation. In this glycosylation process, the proteins attached by sugar molecules. ఎప్పుడైతే ప్రోటీన్స్ సింథసైజ్ అవుతాయో ఇవి మాడిఫైడ్ అవ్వడం జరుగుతుంది, ప్రోటీన్స్ మాడిఫై అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోటీన్స్ మాడిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందంటే గ్లైకోజిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రోటీన్స్ యొక్క మాడిఫికేషన్ జరుగుతుంది. ఈ గ్లైకోజిలేషన్ ప్రాసెస్లో ప్రోటీన్స్కి గ్లూకోజ్ షుగర్ మాలిక్యూల్స్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ ప్రోటీన్ క్వాలిటీ కంట్రోల్. ద రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ప్లేస్ ఏ రోల్ ఇన్ ఎన్సూరింగ్ దట్ ప్రోటీన్స్ ఆర్ కరెక్ట్లీ ఫోల్డెడ్. మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ ఆర్ ఆఫ్టెన్ రిటైన్డ్ ఇన్ ద రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అండ్ టార్గెటెడ్ ఫర్ డిగ్రేడేషన్. ఎప్పుడైతే ప్రోటీన్స్ సింథసైజ్ అయ్యి ఫోల్డింగ్ అవుతాయో అయిన తర్వాత అవి ఏ విధంగా అవుతాయంటే అవి కరెక్ట్గా ఫోల్డ్ అయ్యావా లేవా అనేది ఇన్సూర్ కరెక్ట్ ఫోల్డ్ అయ్యావా లేదా చూసుకుంటుంది. కరెక్ట్ ఫోల్డ్ అవ్వని ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులంలో ఉండి తర్వాత అవి డిగ్రేడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రోటీన్ సార్టింగ్. ద రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం సార్ట్స్ ప్రోటీన్స్ డైరెక్టింగ్ దేమ్ టు దేర్ అప్రోప్రియేట్ డెస్టినేషన్స్ విత్ ఇన్ ద సెల్. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులంలో సింథసైజ్ అయిన ప్రోటీన్స్ అవి అప్రోప్రియేట్ డెస్టినేషన్లోకి వెళ్ళే విధంగా వాటిని డైరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కాల్షియం స్టోరేజ్ అండ్ రిలీజ్. ద రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఆల్సో పార్టిసిపేట్స్ ఇన్ కాల్షియం అయాన్స్ homeostasis within the cell, acting as storage sites for calcium ions and regulating its release into the cytoplasm when needed. ఎప్పుడైతే ద రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఏం చేస్తుంది, ఇది కాల్షియం అయాన్స్ని హోమోస్టాటిస్లో ఉండే విధంగా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ హోమియోస్టాటిస్ అంటే కాల్షియం అయాన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్లో ఉండాలన్నది బ్యాలెన్స్గా ప్రాపర్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాటిని స్టోర్ చేసి ఎప్పుడైతే సైటోప్లాజంకి అవసరమో అప్పుడు ఈ యొక్క స్టోర్ అయినటువంటి కాల్షియం అయాన్స్ని సైటోప్లాజంలోకి రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. The areas of the endoplasmic reticulum that do not have ribosomes and them are called smooth endoplasmic reticulum. ఏ ఏరియాస్ అయితే రైబోజోమ్స్ ఉండవో అలాంటి ఎండోప్లాజ్మిక్ రెటికులం యొక్క ఏరియాని ఏమంటారు అంటే స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటారు. రైబోజోమ్స్ ఉంటే ఆ ఎండోప్లాజ్మిక్ రెటికులంని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటారు. రైబోజోమ్స్ లేకపోతే ఆ ఎండోప్లాజ్మిక్ రెటికులంని స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని అంటారు. Let us discuss about functions of smooth endoplasmic reticulum. First function, lipid and steroid hormone synthesis. The endoplasmic reticulum, the smooth endoplasmic reticulum is the primary site for the synthesis of lipids including phospholipids and steroids. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే లిపిడ్స్ని స్టీరాయిడ్స్ని సింథసైజ్ చేయడము. ముఖ్యంగా ఇవి ఏ లిపిడ్స్ని సింథసైజ్ చేస్తుంది అంటే ఫాస్ఫోలిపిడ్స్ అనే లిపిడ్స్ని సింథసైజ్ చేస్తుంది.
ఈ పాస్పోలిపిడ్స్ సెల్ మెంబ్రేన్లో మేజర్ కాంపోనెంట్. ఇక్కడ స్టీరాయిడ్స్ అంటే ఏంటంటే స్టీరాయిడ్స్ ఆర్ ది కాంప్లెక్స్ లైపోఫిలిక్ మాలిక్యూల్స్ దట్ హ్యావ్ మెనీ యాక్షన్స్ ఇన్ ద బాడీ విచ్ రెగ్యులేట్స్ సెల్యులార్ టిష్యూస్ అండ్ ఆర్గాన్ ఫంక్షన్స్ అక్రాస్ ద లైఫ్ స్పాన్. ఇక్కడ స్టీరాయిడ్స్ అంటే ఏంటి? ఇవి కాంప్లెక్స్ లైపోఫిలిక్ మాలిక్యూల్స్. వీటి యొక్క పని ఏంటి? ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయడం, టిష్యూస్, ఆర్గాన్స్, బాడీ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ని మొత్తం లైఫ్ స్పాన్ మొత్తం రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడే కాంప్లెక్స్ లైపోఫిలిక్ మాలిక్యూల్స్ని స్టీరాయిడ్స్ అని అంటారు. సెల్స్ దట్ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్ లైక్ దోస్ ఇన్ ద టెస్టిస్, ఓవరీస్ అండ్ స్కిన్ ఆయిల్ గ్లాండ్స్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఏ సెల్స్ అయితే స్టీరాయిడ్స్ని, లిపిడ్స్ని సెక్రెట్ చేస్తాయో ఆ సెల్స్లో ఎక్కువగా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్, ఓవరీస్ అండ్ స్కిన్ ఆయిల్ గ్లాండ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టిరాన్ ఫ్రమ్ ద కొలెస్ట్రాల్. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇంకా టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ కూడా సెక్రెట్ చేస్తుంది, సింథసైజ్ చేస్తుంది. ఈ సింథసైజన్ అనేది ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి సింథసైజ్ చేస్తుంది? కొలెస్ట్రాల్ నుంచి ఈ హార్మోన్స్ని సింథసైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆల్సో పార్టిసిపేట్స్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ స్టోర్డ్ గ్లైకోజ్ ఇంటూ గ్లూకోజ్. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం బాడీలో స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ని గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఇట్ కంటైన్స్ ద ఎంజైమ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ ప్రాసెస్. ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో గ్లూకోజ్ 6-ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ గ్లైకోజన్ని గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ డీటాక్సిఫికేషన్. ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం helps detoxify various harmful substances including drugs and poisons. It contains enzymes such as cytochrome P450 that modifies these substances to make them more water soluble, allowing for easier excretion. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పాయిజన్స్ని, డ్రగ్స్ని డీటాక్సిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. సైటోక్రోమ్ P450 అనే ఎంజైమ్ ఈ యొక్క డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతుంది. ఈ సైటోక్రోమ్ 450 అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క పాయిజనస్ సబ్స్టెన్సెస్ని మోర్ వాటర్ సాల్యుబుల్గా చేసి ఈజీగా బాడీ నుంచి ఎక్స్క్రీషన్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ ఫంక్షన్ కాల్షియం అయన్ స్టోరేజ్. ఇన్ మజిల్ సెల్స్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ ద రెగ్యులేటింగ్ కాల్షియం అయన్స్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇట్ స్టోర్స్ ద కాల్షియం అయన్స్ అండ్ రిలీజ్ దెమ్ వెన్ నీడెడ్ టు ట్రిగ్గర్ ద మజిల్ కన్స్ట్రక్షన్. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కడ ఉంటుంది? మజిల్లో ఉండేటువంటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దీన్ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా అంటారు. ఇది కాల్షియం అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని రెగ్యులేట్ చేసుకుంటూ స్టోర్ చేసి ఎప్పుడైతే మజిల్ సెల్స్ కన్స్ట్రక్షన్ అవుతాయో అప్పుడు వీటిని రిలీజ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.